సో ఈరోజు మనం బోధించే తల్లులుగా ఉన్నామా? మన బిడ్డలకి మనం బోధించకపోతే సో ఎవరు బోధిస్తారు? మనమంట బోధించకపోతే లోకం సిద్ధంగా ఉందట వాడికి లోకంలో ఉన్న చెడు అలవాట్లన్నీ బోధించడానికి. అందుకే వాడు బాల్య వయసులో ఉన్నప్పుడే, నా ఊహ తెలిసినప్పుడే వాడికి యేసుక్రీస్తుని గురించిన పరిచయము చేయాలి, బోధించాలి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19లో ఉంటుంది. సో వాడు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు దేవుని వాక్యాన్ని బోధించాలి. దేవుడు చేసిన క్రియల్ని బోధించాలి. యోర్దాను దాటినప్పుడు దేవుడు యెహోషువతో అంటాడు, ఇదిగో 12 రాళ్ళను తెచ్చిపెట్టు, రేపు రాబోయే సంతానం వాళ్ళు అడుగుతారు ఎందుకు ఈ రాళ్ళు అంటే వాళ్ళకి ఏం చెప్పాలంటే దేవుడైన యెహోవా చేసిన కార్యాలని వారికి వివరించాలి. మన దేవుడు మనకు చేసిన కార్యాలని మన బిడ్డల్లో చిన్ననాటి నుండి వాళ్ళకు వివరిస్తూ ఉంటే వాళ్ళు గొప్ప వాళ్ళైనప్పుడు దేవుని కొరకు ప్రయోజకులుగా తయారవుతారు. అలాగే సో బోధించే తల్లిగా ఈమె ఉండడం మనం చూస్తాం. సో